సో వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో కొన్ని స్టాక్స్ అయితే పొజిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ టూ వీడియోస్లో కూడా కొన్ని స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిఫ్టీ అయితే కరెంట్లీ చాలా వోలటైల్గా ఉంది. అసలు స్టేబుల్గా లేదు. ఒక రోజు అప్ సైడ్ మూమెంట్ చూస్తున్నాం, ఒక రోజు కంప్లీట్గా డౌన్ సైడ్ మూమెంట్ చూస్తున్నాం. సో చాలా న్యూస్ బేస్డ్ అయిపోయింది, చాలా వోలటైల్గా అయిపోయింది. సో దాంతోపాటు ఏంటంటే ఓన్లీ స్టాక్స్ ఎప్పుడైతే ఒక మంచి ట్రెండ్లో ఉన్నాయో అవే ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఏవైతే ఒక వోలటైల్ ఫేస్ చూపిస్తున్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ వోలటైల్ ఫేస్ అయితే కంటిన్యూస్గా చూపిస్తున్నాయి. సో మనం డిస్కస్ చేసిన స్టాక్స్ అయితే కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి. బికాస్ మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి. ఆల్మోస్ట్ మార్కెట్ 1.37% పడినా కూడా మన స్టాక్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 1% అయితే కరెక్ట్ అయ్యాయి అనమాట. బికాస్ ఆబ్వియస్గా మార్కెట్ పడుతున్నప్పుడు స్టాక్స్ అనేవి పడుతూనే ఉంటాయి. సో కొన్ని స్టాక్స్ ఏంటంటే ఇండెక్స్కి సంబంధం లేకుండా, రైట్, సో కొంచెం ఆ స్ట్రెంగ్త్ అయితే చూపిస్తున్నాయి అనమాట. మెయిన్గా చూసుకుంటే ఫార్మా ఇండెక్స్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడైతే ఒక సప్లై జోన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆ సప్లై జోన్ బ్రేక్ అయితే ఆల్ టైమ్ హైక్ అయితే ఫార్మా ఇండెక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దాంతోపాటు కొన్ని స్టాక్స్, స్పెసిఫిక్గా ఒక స్టాక్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది, నేను రెడార్లో పెట్టుకున్నాను. అది వచ్చేసరికి గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్ అనమాట. రైట్. సో గ్లెన్మార్క్ చూసినట్టయితే ప్రీవియస్గా కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అయితే ఉంది. నేను ఇప్పుడు ముందు కూడా డిస్కస్ చేశాను, పొజిషనల్గా ట్రేడ్ కూడా చేశాను, మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చిందనమాట. సో చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ ముందు బ్రేక్ అయినప్పుడు మనకు అప్ సైడ్ మంచి టార్గెట్ వచ్చింది. మళ్ళీ అదే ఒక కరెక్షన్ ఫేస్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ట్రెండ్ లైన్ బ్రేక్ వచ్చడం జరిగింది. సో ఫస్ట్ టార్గెట్ మీరు చూసుకోవచ్చు 2250. ఒకవేళ బ్రేక్ అయితే మనకి ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయినట్టు అవుద్ది. ఆల్మోస్ట్ మనకి 2500 అండ్ 2600 అయితే నేను టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్. రైట్. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే రెడార్లో పెట్టుకోండి, చాలా మంచి ఫార్మాసిటికల్ కంపెనీ ఇది. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ ఉన్నాడో హోల్డ్ చేసుకోండి. ఎవరైతే ఫ్రెష్గా ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ లెవెల్ టుమారో ఒకవేళ ఆ హై ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం మీరు దీన్ని ఎంట్రీ తీసుకుని ఈ లెవెల్స్ని అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం రీట్రేస్మెంట్ వచ్చి ఇక్కడ కూడా మీకు ఆపర్చునిటీ వస్తే 2000 దగ్గర, అక్కడి నుంచి కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. సో వెరీ గుడ్ స్టాక్ ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్. రైట్. సో ఎందుకు చెప్పానంటే ఇండెక్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ సప్లై జోన్ దగ్గర ఉంది. కొంచెం ఒకవేళ సెల్లింగ్ వచ్చి ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి మంచి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేఈఐ ఇండస్ట్రీస్ అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాకే. ఇది కూడా ఆల్మోస్ట్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా చూసుకుంటే ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే చేసింది. అండ్ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో అది కూడా ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసి 5000 పైన అయితే క్లోజింగ్ బేసిస్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇది కూడా రెడార్లో పెట్టుకోండి. ఇమీడియట్ టార్గెట్స్ అయితే 2600 అండ్ నెక్స్ట్ 6000 వరకు అయితే నేను షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ అండ్ ఇది కూడా మీరు రెడార్లో పెట్టుకోవచ్చు. రైట్. అండ్ లాస్ట్ స్టాక్ ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో అది వచ్చేసరికి పాలీక్యాబ్ అనమాట. రైట్. సో పాలీక్యాబ్ గురించి ఒక్కసారి మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ స్టాక్ ఇది. ఇది కూడా ఒక సప్లై జోన్ ఏదైతే ఇక్కడ ఫామ్ అయిందో సప్లై జోన్ని బ్రేక్ చేసి పైన అయితే క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ వెరీ గుడ్ సైన్. సో ఇన్ కేస్ కొంచెం కరెక్షన్ వచ్చి ఈ లెవెల్స్ ఏదైతే 7900 ఆ లెవెల్స్ ఉన్నాయో, టు బి మోర్ ప్రిసైజ్ 8000 లెవెల్స్ ఒకవేళ మీరు అక్యూములేట్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అక్కడి నుంచి మీరు ప్రాఫిట్స్ అనేవి క్యారీ చేసుకోవచ్చు. ఆర్ కరెంట్ లెవెల్ ఎగ్జిట్ ఎంట్రీ చేయాలంటే కొంచెం వెయిట్ చేసి ఎంట్రీ చేయండి స్మాల్ క్వాంటిటీస్లో. ఇన్ కేస్ కొంచెం డౌన్ సైడ్కి వచ్చి ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంటే సప్లై జోన్ దగ్గర, అప్పుడు మీరు మళ్ళీ అయితే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అనమాట. రైట్. సో మంచిగా ఉంది ఈ పర్టికులర్ స్టాక్ కూడా. రైట్. సో కంటిన్యూగా అప్ సైడ్ మొమెంటం ఇస్తూ స్మాల్ స్మాల్ మైనర్ పుల్ బ్యాక్స్తో అప్ సైడ్కి అయితే వెళ్తుంది. సో దీన్ని కొట్టడార్లో పెట్టుకోండి. సో 3 స్టాక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్, సెకండ్ వన్ వచ్చేసి కేఈఐ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పాలీక్యాబ్. సో కంప్లీట్ లాజిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్టాప్ లాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 6700 అక్కడ దీనికి స్టాప్ లాస్. వెరస్ కేఈఐ గురించి మాట్లాడుకుంటే కేఈఐ ఒక మంచి లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఉంది కాబట్టి 4400 బిలో ఒకవేళ వస్తే దీంట్లో స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు, 4400 బిలో. ఓకే. అండ్ గ్లెన్మార్క్ ఫార్మస్యూటికల్స్కి వచ్చేసరికి ఈ స్వింగ్లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అరౌండ్ 1800. ఎందుకంటే పొజిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది ఇక్కడ. ఒకవేళ ఇది లోపలికి వచ్చి ఇది బ్రేక్ అయిందంటే మాత్రం ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. రైట్. సో అందుకే అంటున్నా, మీరు ఇన్ కేస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలుగుతారు దీన్ని లాంగ్ టర్మ్ కైనా అనుకుంటే దీంట్లో కూడా ఎంట్రీ ఇవ్వచ్చు.
ఓకే. ఎందుకంటే రిపిటేటివ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫామ్ అయింది, బ్రేక్అవుట్ అయింది, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు బ్రేక్అవుట్ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఎన్ని కన్సిడర్ చేస్తూ ఇది ఒకవేళ ఒబే అయితే ఈ టార్గెట్స్ అయితే చూడొచ్చు. రైట్. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్ అయితే మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.